డియర్ ఫ్రెండ్ చంద్రశేఖర్ సార్, దయాకర్ సార్, మేడం హిందీ మేడం లతా మేడం, జయశ్రీ మేడం, తెలుగు మేడం జ్యోతి మేడం, మా ఫ్రెండ్ ప్రతాపేట్ సార్. ప్రతాపేట్ సార్ నాకు ఏంటంటే నాకు ఒక ఇంకొక విషయం చెప్తాను. నాకు అభిప్రాయం ఏంటంటే ఇంతకుముందు నాగోల్కు రాకుండా స్కూల్లో పనిచేసినప్పుడు చంద్రశేఖర్ సార్ నాకు ఉంటే నాగోల్కి వచ్చిన తర్వాత నాగోల్కి ఇద్దరం వచ్చినాం. నాగోల్ నుంచి మళ్ళీ వేరే స్కూల్ పోయినప్పుడు ఈ సార్ ఎందుకంటే నేను ఏ స్కూల్ పోయినా కూడా పాత స్కూల్ నుంచి కూడా సార్ మా కలిగి నాకు గౌరవ వస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచిన చాలా హ్యాపీగా ఉంది. మీరు కలుసుకోవడమే కాకుండా మమ్మల్ని అందరినీ కలిసికట్టు చేశారు. తర్వాత జనరల్గా ఒక ఒపీనియన్ ఉంది, నాగోల్లో గెట్ టుగెదర్ జరుగుతుందన్న ఆశ లేదు. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిటీస్ అంతా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇంత గెట్ టుగెదర్ ఉండాలని అనుకోలేదు. కానీ ఈరోజు కార్యక్రమానికి ఎవరైతే ఇప్పుడు ఏరోప్లేన్ పోతుందంటే పాలెట్ కోపాలెట్ క్లీన్ ఉంటారు, ఎంతమంది క్లీన్ ఉంటారు. కానీ నేను పాలెట్ కోపాలెట్ అంతా అనుకున్నాగా దగ్గర ఎంతమంది ఉంటారు. ఈరోజు మీరంతా సపోర్ట్ చేపట్టికే ఈ కార్యక్రమం దిగ్విజయం మేము అనుకుంటున్నాము. మీ అందరి సపోర్ట్ ఏమి కాదు ఎన్నివరం నాకు వెరీ హ్యాపీ. కానీ మీ బ్యాచ్ గురించి నాకు చాలా ఆనందం ఏంటంటే హ్యాపీగా చెప్తున్నాను. మంచి బ్యాచ్, బాగా చదువుకునే బ్యాచే. కానీ కొన్ని ఆ రోజుల పరిస్థితులు బట్టి మేమంతా ఒక స్టాఫ్ మొత్తం ఒక టీంతో ఉండేవాళ్ళం. మొత్తం కాదు సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నాం, ఒక మోటివేషన్తో పనిచేసాం. ఇక్కడ రిజల్ట్ కావాలనే ఉద్దేశంతో అందరము మోటివేషన్తో పనిచేసాం కాబట్టి రిజల్ట్ కూడా బాగుంది. మీ బ్యాచ్ పోయిన తర్వాత నాకు ఒక అనుభవం ఉంది. ఏంటంటే ఒకసారి ఇన్స్పెక్షన్కి వచ్చారు, ఆబ్జెక్ట్ గారు ఇన్స్పెక్షన్కి వచ్చారు. నేను పైన క్లాస్లో కూర్చున్నా, కింద హెడ్ మాస్టర్తో డిస్కషన్ జరుగుతుంది. క్లాస్ బ్యాచ్ రిజల్ట్ లాస్ట్ బ్యాచ్ రిజల్ట్తో తీసుకున్నట్టే ఇంగ్లీష్లో ఒకటే 97.5% వచ్చింది. అది ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ టైం కాబట్టి ఆయన సపరేట్గా టీచింగ్ ఇచ్చేసి మీ థాట్స్ ఏంటి ఎట్లా చెప్పాలని అది నాకు ఇప్పటికీ జరుగుతుంది. అది మీ వల్లనే నాకు వాళ్ళకి వచ్చిందని అనుకుంటున్నాను. స్ట్రిక్ట్గా ఉంటాం. సెంట్రల్ స్కూల్లో మీకు ఒక విషయం కూడా పెట్టండి. 10th క్లాస్ వరకు పిల్లలు అనేవాళ్ళు, ఇప్పుడు ఈ పిల్లలు కూడా చెప్తున్నాను, పిల్లలు అనేవాళ్ళు 16 మాసాలు ఉంటారు, టీచర్ 6 మాసాలు ఉంటారు. ఇంత మాత్రమే వాళ్ళు మంచి స్థితిలో వస్తారు. ఎందుకంటే అప్పుడు ఎడ్యుకేషన్ వయసు ఉంటుంది, కొద్దిగా అటు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరో ఒక స్థితిలో చూస్తే మాత్రమే పిల్లలు కంట్రోల్లో ఉంటారు, మంచిగా ఎదుగుతున్నా. ఒక సైకాలజీలో పనిచేసిన మేము ఉంటాం. ఆ ఉద్దేశంతో చేసినప్పుడు మీరు మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతేకాకుండా ఈ స్కూల్లో నాకు నాగోల్ స్కూల్ ఎక్కడ పెట్టి చిన్నగా ఒక రిజల్ట్ తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 6 సంవత్సరం 100% రిజల్ట్ వచ్చింది ఇంగ్లీష్లో. మంచిగా నాకు ఎన్సీసీలో చాలా ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ నేను కొద్దిగా 2 బ్యాచ్లు స్టిక్ చేస్తే ఏమైందంటే మంచి సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా కమాండింగ్ ఆఫీసర్స్ డిఫెన్సెస్ సెలెక్ట్ చేసుకుంటామంటే నాగోల్ సెలెక్ట్ చేసుకుంటాం అనే పేరు వచ్చింది. అందుకని నాకు క్యాంప్స్ కూడా ఎక్కువ వచ్చినాయి. పిల్లలకు ఇక్కడ ప్రతి క్యాంప్ ఫస్ట్ నాగోల్ ఇచ్చిన తర్వాతనే వేరే స్కూల్ ఇచ్చేవాళ్ళు అక్కడ. ఎందుకంటే అక్కడ ఎన్సీసీ బాగా నడుస్తుంది, పిల్లలు బాగున్నారు అనిపిస్తుంది. ఏ క్యాంప్ అయినా కూడా ఫస్ట్ నన్ను అడిగిన తర్వాతనే వేరే పంపించాను. అందుకని చాలా మంది వేరే క్యాంప్ పంపించాను. ఎన్సీసీ వాళ్ళు కూడా మళ్ళీ కానీ నాకు ఒక బాధ ఏంటంటే నన్ను ఎన్సీసీ సారంటారు కానీ ఇస్తారు. ఇంతకుముందు స్కూల్లో కూడా ఎన్సీసీ సార్ పేరు తప్ప బాగా చదువుతున్నారు, బాగా చదువుతున్నారు. కొద్దిగా తప్పులు చేస్తే అది కంట్రోల్ చేయడానికి మేము చేసిన తప్ప ఇంకా మీ విషయాలు వస్తాయి. ఇప్పుడు ఏ జాబ్లో ఉన్నారు, చదువుకునే టైంలో చదువు, జాబ్ చేసే టైంలో జాబ్, ఏ జాబ్ అయినా కూడా సాటిస్ఫాక్షన్ తీసుకోండి. ఈ జాబ్ చిన్నది, ఆ జాబ్ పెద్దది కాదు. సమాజంలో అన్ని జాబులు కావాలి. అందరూ కలెక్టర్లు కాలేరు, అందరూ ఎస్పీ కాలేరు, అందరూ డాక్టర్ కాలేరు. అందరికీ అన్ని జాబ్స్ ఉండాలి. అన్ని ఏ జాబ్లో ఉన్నా కూడా మీరు నీతి నియమంతో జాబ్ చేసుకోండి. అంతే తప్ప నేను చిన్న జాబ్ పెద్ద జాబ్. ఈరోజు హోమ్ మేకర్ ఇందులో మీరు అనుకుంటారు, మీరు హౌస్ వైఫ్ అంటున్నారు, ఇప్పుడు మాట్లాడతారు హోమ్ మేకర్. హోమ్ మేకర్ ప్రపంచంలో గొప్ప జాబ్, అంతకన్నా పెద్ద జాబ్. ఎందుకంటే ఈ మధ్యన సర్వేలో కూడా అమెరికా వాళ్ళు కూడా మనకి ఇచ్చారు. ఎందుకంటే ప్రపంచంలో అతి పెద్ద జాబ్ ఏంటంటే హోమ్ మేకర్. ఆమె మార్నింగ్ వేసిన మంచి
ప్రశాంతంగా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంది, పిల్లల గురించి ఆలోచిస్తుంది, ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఓన్లీ రైట్ ఆ జాబ్ మాత్రం రైట్ తీసుకోలేదు. అందులో గొప్ప విషయం ఏంటంటే హోమ్ మేకర్లో జాబ్ చేసే వాళ్ళకి ఇంకా చాలా మంది జాబ్ చేస్తున్నారు, ఇంట్లో హోమ్ మేకర్ కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఏ జాబ్ చేసినా కూడా దాంట్లో మంచిగా నీతి నియమంగా చేసుకోండి, అంతే తప్ప ఈ జాబ్ తక్కువ అని కాదు. ఒకవేళ ఎవరైనా జాబ్లో సిద్ధి కావాలంటే ఇంకా ట్రై చేయండి. ఉంటే లేట్ ఆప్షన్ ఇంకా టైం ఉంది, మీకు చాలా టైం ఉంది. కాబట్టి మీ పిల్లల విషయానికి వస్తే చాలామందికి ఇప్పుడు ఎక్కడో ఆ స్కూల్ మంచిదని దూరంగా వస్తారు చిన్నపిల్లలు, అది మంచి పద్ధతి కాదు. పక్కనున్న స్కూల్ చూడండి, దగ్గరున్న స్కూల్ చూడండి. చిన్నపిల్లలు కావాల్సింది 1 to 10 వరకు కావాల్సింది ఏంటంటే దగ్గర స్కూల్లో వస్తారు. సమయంలో స్కూల్కి వచ్చేటట్టు చూసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో గడపండి, 1 గంట 2 గంటలు గడపండి. గడపకపోతే మాత్రం వాళ్ళు ఏం చదివారు, ఏం చేశారు, స్కూల్లో ఏం చెప్పారంటే పిల్లలు గంటల్లో ఉంటారు. డాడీ అడుగుతారు, మమ్మీ అడుగుతారు అనే ఆలోచన ఉంటుంది. అంతే తప్ప ఏదో ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగానే ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ కూడా బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా బాగున్నాయి కాబట్టి మీరు తక్కువ అంచనా తీసుకుంటారు. గవర్నమెంట్ స్కూల్స్ మీ పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉంటే కూడా గవర్నమెంట్ స్కూల్ వచ్చింది, లేదంటే మీకు ఇష్టం లేకుండా ప్రైవేట్ స్కూల్ వచ్చింది. కానీ ఎక్కడో దూరంగా ఆ మంచి స్కూల్ అంటే పిల్లవాళ్ళకి స్ట్రెయిన్ అవుతుంది. పిల్లడు హ్యాపీగా స్కూల్కి పోయి రావాలి, కొద్దిగా చదువుకొని వస్తే దాన్ని మీరు ఇంటి దగ్గర కొద్దిగా వీళ్ళని ఇచ్చేసుకుంటే వాళ్ళని చదివిస్తే వాళ్ళు మంచిగా చదువుకుంటారు. తర్వాత ఇందాక స్టార్ట్ చెప్పినట్టు మొబైల్స్ అనేది చాలా బ్యాడ్ అనేది. మీరు ఇప్పుడు అది మైండ్